గడిచిన ఎపిసోడ్లో చెప్పబడిన పాఠము పాత నిబంధన క్రొత్త నిబంధన మధ్య వ్యత్యాసం, ఏ నిబంధన ద్వారా భక్తి జరిగిస్తే పరలోకానికి వెళ్తామో అది పరిశుద్ధ గ్రంథం నుండి గడిచిన ఎపిసోడ్లో మాట్లాడాము. మిగిలిన పాఠాన్ని ఈ ఎపిసోడ్లో కంటిన్యూ చేసుకుందాము. పాత నిబంధన క్రొత్త నిబంధన. నేటి క్రైస్తవుడు దశంభాగాలు ఇవ్వాలా? అది ఇశ్రాయేలుకి ఇవ్వబడింది. క్రైస్తవుడు ఎంత ఇవ్వాలి? అవునా, దశంభాగాలు ఇవ్వచ్చా ఇవ్వకూడదా అనేది ఈ పాఠంలో మీకు అందించబడుతుంది. ఇంక ఈ పాఠం ద్వారా కాదు, అనేక విషయాలు మీతో చాలా సంగతులు తండ్రి చిత్తం పంచుకోవాల్సిన అవసరం ఉందని మీకు తెలియజేస్తున్నాను. జాగ్రత్తగా ప్రతి వారి బైబిల్ కోర్సు మిస్ అవ్వద్దు. 3 నెలలు బైబిల్ కోర్సు, పగలంతా మీ పని చేసుకొని సాయంకాలం వచ్చి బైబిల్ నేర్చుకొని లోతైన విషయాలు నేర్చుకొని సువార్త ప్రకటిస్తూ మీ సంఘాలను ఇంకా అవసరమైతే బలపరుస్తామని, అంతగా అవసరమైతే ఆర్థికంగా కూడా మేము బలపరుస్తామని, సువార్త ద్వారా బలపరుస్తామని, అన్ని విషయాలు మేము బలపరుస్తామని తెలియజేస్తూ ముగిస్తున్నాము. అందరికి వందనాలండి. ఇంకా ఈ ఎపిసోడ్ను మీరు మాతో పంచుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికి వందనాలండి. అర్థమైందండి. యుగాంతమందున అంటే నేటి క్రైస్తవులకి ఇశ్రాయేలు జనాంగం ఇవ్వబడినటువంటి ఈ పాత నిబంధనలో చరిత్రను ఆధారం చేసుకొని ఆనాడు ఇశ్రాయేలు అరణ్య ప్రయాణములో నీటి కోసమో భోజనం కోసమో ప్రతి దాని కోసమో మోషే మీదను యెహోవా మీదను సనిగి గొనిగి సంహారకుని చేత నశించినటువంటి చరిత్రను ఈనాటి క్రైస్తవులకి బుద్ధి కలగటానికి ఇవ్వబడింది. పాత క్రైస్తవులకి క్రొత్త నిబంధన ఇవ్వగా ఎందుకు పాత నిబంధన ఇచ్చారంటే, 2వ పాయింట్, రోమపత్రిక 15:4 రైట్, 4 రాసుకోండి. రోమపత్రిక 15:4 వచనంలో క్రొత్త నిబంధన ఉండగా ఎందుకు పాత నిబంధన ఉంచబడింది అంటే, రైట్, ఎలా అనగా ఓర్పు వలనను లేఖనం వలనను ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటక్కై బోధ కలుగు నిమిత్తము. అర్థమైందండి. ఏం కలగటానికంటే మనకి బోధ కలుగు నిమిత్తం క్రొత్త నిబంధన ఉండగా. పాత నిబంధన ఎందుకు ఇవ్వబడిందంటే క్వశ్చన్కు, ఓకేనా, మొదటి క్వశ్చన్, పాత నిబంధన ఉండగా క్రొత్త నిబంధన ఎందుకు ఇచ్చాడు అంటే ఆన్సర్, క్రొత్త నిబంధన ఉండగా పాత నిబంధన ఎందుకు ఉంచాడు అంటే మనకు యుగాంతమందు ఉన్నటువంటి ఈనాటి క్రైస్తవ జనాంగానికి పాత నిబంధన ఉన్నటువంటి సంగతులు మనకు దృష్టాంతములుగా కళ్ళకు కట్టినట్టుగా ఆ చరిత్ర జరిగింది. ఈనాడు మీరు అలాగ నడవద్దు అని బుద్ధి కలుగుటకై బోధ కలుగుటకై పాత నిబంధన దీని వెంట ప్రవేశపెట్టాడు. దాని వెంట ఉంచబడింది. కారణం ఏంటంటే మనకు ఆ కాలంలో యెహోవా యందు భక్తి జరిగించిన వారి యొక్క చరిత్రను, భక్తి ఫెయిల్ అయినటువంటి వారి యొక్క చరిత్రను మనకు బోధ కలగటానికి బుద్ధి కలగటానికి క్రొత్త నిబంధన ఎమ్మటే పాత నిబంధన ఇవ్వండి. మరలా మత్తయి సువార్త 7:21 ప్రభా ప్రభా అని పిలిచి ప్రతివాడు పరలోకమందు నా తండ్రి చిత్తము ధర్మశాస్త్రమా క్రొత్త నిబంధన. దేవాతి దేవుడు 2 నిబంధనలు ఇచ్చిన దేవాతి దేవుడు నేటి క్రైస్తవులు ఏ నిబంధన ద్వారా పరలోకం, ఏ నిబంధన అంటే పాత నిబంధన క్రొత్త నిబంధన, ఏ నిబంధన ద్వారా పరలోకము తండ్రి చిత్తము ఏది చిత్తమైంటే చదువుదాం. హెబ్రీ పత్రిక 10:6-7 నుండి బలియు, హెబ్రీ పత్రిక 10 నుండి 6-7 నుండి బలియు అర్పణమును నువ్వు కోరలేదనియు అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహార్థ బలులను నీకు ఇష్టమైనవి కావని ఎరిగి అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గురించి రాయబడిన ప్రకారము దేవా యేసుక్రీస్తు వారు అంటున్నారు తండ్రి అయిన దేవుణ్ణి ఏమంటున్నాడంటే, దేవా ఇదిగో నీ చిత్తం నెరవేర్చడానికి పరలోకమందు నా తండ్రి చిత్తము చేయవాడే, చూచేవాడు కాదు, వినేవాడు కాదు, జరిగించేవాడు. ఏ నిబంధన ద్వారా భక్తి జరిగించాలి? నేటి క్రైస్తవులు పాత నిబంధన ద్వారా భక్తిని జరిగించాలా, క్రొత్త నిబంధన ద్వారా భక్తి జరిగించాలంటే తండ్రి అయిన దేవుడు కోరుకుంటున్నాడు క్రీస్తు యేసునందు తండ్రి నీ చిత్తం నెరవేర్చకు ఇదిగో నేను వచ్చినానని. బలులు అర్పణలు ఆయన నీ చిత్తము నెరవేర్చకు
ఇదిగో నేను వచ్చున్నానని చెప్పాను. ఇవన్నీ రెండవది ఆ రెండవ దాన్ని స్థిరపరచుటకు, క్రొత్త నిబంధన స్థిరపరచుటకు మొదటి దానిని ఏం చేశాడు? కొట్టివేయించాడు. దీన్ని క్రొత్త నిబంధన స్థిరపరచుటకు, రెండవది స్థిరపరచుటకు మొదటి దాన్ని ఏం చేశాడంటే కొట్టివేసాడు. తండ్రి చిత్తంలో క్రీస్తు యేసునందు ఏం చెప్పండి పాత నిబంధన అంటే కొట్టివేయబడింది. అర్థమైంది? ఈ మొదటి దాన్ని రెండో దాన్ని స్థిరపరచుటకు మొదటి దాన్ని ఏం చేశాడండి? ఏం చేయబడింది? కొట్టివేయబడింది. తండ్రి చిత్తము నేటి క్రైస్తవులు ఏ నిబంధన ద్వారా భక్తిని జరిగిస్తే నిత్యత్వము పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారంటే క్రొత్త నిబంధన, పాత నిబంధన ఏం చేయబడిందంటే కొట్టివేయబడింది. చించి పక్కన పడ అవసరం లేదు. అది ఎందుకు పక్కన వేయబడిందంటే మనకి యుగాంతమందున్న సమాజానికి బుద్ధి కలుగుటకు, బోధ కలుగుటకు. ఏవయ్యా మరి ఏమన్నా పాత నిబంధనలు ఏమైనా కొంచెం తెచ్చుకోవచ్చా? పాత నిబంధనలు ఏమైనా కొంచెం టచ్ చేయొచ్చా? ఏమన్నా తెచ్చుకోవచ్చా అంటే హెబ్రీ పత్రిక 7:11, హెబ్రీ పత్రిక 7:11. పాత నిబంధన ద్వారా ఏమన్నా జరిగించుకోవచ్చా? ఏమన్నా తెచ్చుకొని 1:6 అంటే ఏమన్నాడు? చదువుదాం. ఆ లేవీలు యాజకులై ఉండగా ప్రజలకు ధర్మశాస్త్రం ఇవ్వబడింది కనుక ఆ యాజకుల వలన సంపూర్ణ శుద్ధి కలుగుని ఎడల అహరోను క్రమంలో చేరిన వారని చెప్పబడక మెల్కీసెదెకు క్రమము చొప్పున వేరొక యాజకుని రావాల్సిన అవసరం ఏంటి? దియుగాక యాజకులు మార్చబడిన ఎడల ఆవశ్యకముగా యాజక ధర్మము మార్చబడింది. యాజకులు మార్చబడిన ఎడల ఆవశ్యకముగా యాజక ధర్మము మార్చబడింది. ఆ లేవీలు యాజకులే ఉండగా మనుషులకి, ప్రజలకి సంపూర్ణ శుద్ధి కలిగిన ఎడల వేరొక యాజకుడు పని ఏంటి? ఏం మార్చబడిందంటే దేనివల్ల సంపూర్ణ శుద్ధి కలగలేదంట. అందుకని క్రొత్త నిబంధన ఫ్రెష్గా క్రీస్తు యేసునందు, యేసుక్రీస్తు యొక్క నాయకత్వంలో క్రైస్తవులకి క్రొత్త నిబంధన తండ్రి అనే దేవుని పిలిపించుతూ, అవునా, కానుకలు ఎలా ఇవ్వాలంటే అభివృద్ధి చెందిన కొలదిస్తూ, పరిశుద్ధుల కొరకు ఇస్తూ, ఇంకా ఆనాటి జనాంగం అయితే, ఇశ్రాయేలు జనాంగం అయితే ఆరాధన చేయటానికి, పస్కా పండుగ రోజున ఆరాధన చేయటానికి ఎక్కడికి వెళ్ళాలంటే యెరూషలేము వెళ్ళాలి. ఈనాటి క్రైస్తవులు ఆరాధన చేయటానికి సంఘానికి వెళ్ళాలి. ఆనాటి ఇశ్రాయేల్ ప్రజలైతే సంవత్సరానికి ఒక్కసారి పస్కా పండుగ జరిగించడానికి ఆయా దేశాల నుండి యెరూషలేము దేశానికి వెళ్ళాలి. ఈనాటి క్రైస్తవులు ఆరాధన చేయటానికి సంఘానికి వెళ్ళాలి. తండ్రి అనే పేరుతో అభివృద్ధి చెందిన కానుకలు ఇస్తూ, అవునా, క్రైస్తవులు క్రొత్త నిబంధన యొక్క నిబంధన ద్వారా రెండు నిబంధనలు ఇవ్వబడినటువంటి తండ్రి చిత్తంలో ఏ నిబంధన ఈరోజు క్రైస్తవులకు ఇవ్వబడిందంటే, తండ్రి అంటున్నాడు పాత నిబంధన కొట్టేయబడింది, అది క్రీస్తు యేసునందు కొట్టేయబడింది, ఇదిగో రెండో దాన్ని స్థిరపరచుటకు మొదటి దాన్ని కొట్టేశాను అన్నాడు. తండ్రి చిత్తం ఏంటంటే క్రొత్త నిబంధన. దేని ద్వారా పరలోకం? దేని ద్వారా పరలోకం? ఏ నిబంధన ద్వారా పరలోకం అంటే చదువు హెబ్రీ పత్రిక 7:18. ఆ ధర్మశాస్త్రము దేనికిని సంపూర్ణ శుద్ధి కలుగు చేయలేదు కనుక, ఆ ధర్మశాస్త్రము దేనికిని అయా కొంచెం తెచ్చుకుంటాను అంటానికి లేదు, అయ్యా దాంట్లో ఏమైనా వాగ్దానాలు తెచ్చుకుంటానికి అంటానికి లేదు, అయ్యా దీంట్లో ఉన్న దశంభాగాలు తెచ్చుకుంటాను అంటానికి అవసరం లేదు. దేనికిని సంపూర్ణ శుద్ధి కలుగు చేయలేదు కనుక ముందీబడిన ఆజ్ఞ పాత నిబంధన బలహీనమైనందున. ఏంటి బలహీనత? అంటే లోపం ఉన్నది, నీతిగా చేయలేదు, శాపమై ఉన్నది. ఆనాటి జనాంగానికి చేసే క్రియలు శాపగ్రస్తమైనవి అంట.
రెండోది అవునా సంపూర్ణ శుద్ధి కలుగు చేయలేదంట. మూడోది ఏ పాపమును తీసివేయలేదంట, ద్వేషాన్ని కలిగించిందంట. అర్థమైందండి, దేనికిని సంపూర్ణ శుద్ధి కలుగు చేయదు. అవునా రైట్. ఇంకా అవునా నిష్ప్రయోజమైనందున అది నివారణ చేయబడింది. నివారణ అంటే పక్కన పెట్టబడింది, నివారణ చేయబడింది. అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడింది, దాని వెంట ప్రవేశపెట్టబడింది. ఎంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దీని వెంట ప్రవేశపెట్టబడింది. పాత నిబంధన వెంట క్రొత్త నిబంధన ఇవ్వబడింది, దీని వెంట ప్రవేశపెట్టబడింది. దీని ద్వారా దేవుని యొద్దకు, దేని ద్వారా? క్రొత్త నిబంధన ద్వారానా, పాత నిబంధన ద్వారానా? దీని ద్వారా అన్నాడు. ఇది అంటున్నాడు. ఏది అంటున్నాను నేను? ఇదా నేటి క్రైస్తవులు ఏ నిబంధన ద్వారా పరలోకం అంటే దేవుని యొద్దకు చేరే నిబంధన ఏదయ్యా అంటే, ఏ నిబంధన పట్టుకొని, ఏ నిబంధన ఆధారం చేసుకొని నేటి క్రైస్తవులు భక్తి జరిగించాలో అంటే హెబ్రీ గ్రంథకర్త అంటున్నాడు దీని ద్వారా. ఏంటయ్యా దీని ద్వారా? ఏంటయ్యేది అంటే ఇది శ్రేష్టమైనది. ఎందుకయ్యా దీని ద్వారా అంటే ఇది సంపూర్ణ శుద్ధి కలుగ చేయలేదు కనుక, అది లోపం ఉంది కాబట్టి. అర్థమైందండి, దీని ద్వారా మనము దేవుని యొద్దకు చేరుచున్నాం. దీని ద్వారా, దేని ద్వారా? ఏ నిబంధన ద్వారా? పరలోకం. దీని ద్వారా పరలోకం, దీని ద్వారా దేవుని యొద్దకు. దేని ద్వారా పరలోకం చేరాలనుకుంటే నేటి క్రైస్తవ సమాజము, నేటి క్రైస్తవ జనాంగము పరలోకం కొరకు పరుగులు తీసే మనుషుడు. నేను పరలోకం అయినా పుట్టిన దాని కొరకు అనుకునే ప్రతి మనుషుడు ఆలోచన చేయాల్సిన అవసరం ఏంటయ్యా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకడు భక్తిని చేయాలంటే ఆలోచన ఏంటంటే పాత నిబంధన ద్వారానా, క్రొత్త నిబంధన ద్వారానా? పాత నిబంధన మరి క్రొత్త నిబంధన ద్వారా అయితే పాత నిబంధన ఎందుకు ఇవ్వబడిందయ్యా అంటే అది మనకు బుద్ధి కలగటానికి, బోధ కలగటానికి ఇవ్వబడింది, చదవటానికి ఇవ్వబడింది, చూడటానికి ఇవ్వబడింది, కానీ చేయటానికి. ఇది పరలోకమందు నా తండ్రి చిత్తము చేయువాడే. ఏం చేయటానికి? పరలోకమందు నా తండ్రి చిత్తము. ఏంటి తండ్రి చిత్తం నిబంధన అంటే క్రొత్త నిబంధన. క్రొత్త నిబంధన, క్రొత్త నిబంధన ద్వారా శ్రేష్టమని ఈ నిరీక్షణ దీని వెంట ప్రవేశపెట్టబడింది. దీని ద్వారా మనము దేవుని యొద్దకు చేర్చున్నాం. దేవుడు ఎక్కడున్నాడంటే పరలోకంలో ఉన్నాడు. దేవుడు ఎక్కడున్నాడంటే పరలోకంలో ఉన్నాడు. మన పరలోకం కొరకు మన ప్రయాణం అయితే ఏంటి ఆ మార్గం అంటే క్రొత్త నిబంధన. పేతురు గారు మాట్లాడుతున్నారు. అపోస్తలుల కార్యము 2వ అధ్యాయము 38వ వచనం. ఇక్కడ నుంచి మీరు బాప్తిసం పొందినటువంటి మీరందరూ అపోస్తలుల బోధ ఎందును, క్రొత్త నిబంధన ఎందును, అపోస్తలుల బోధ ఎందును, రొట్టె విరుచుట ఎందును, సహవాసం అందును. అపోస్తలుల బోధ అంటే ఇది క్రొత్త నిబంధన. అపోస్తలుల బోధ అంటే ఏంటి? ఇక్కడ నుంచి మీరు అపోస్తలుల బోధ ఎందును, సహవాసం అందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన ఎందును ఎడతెగక. అపోస్తలుల బోధ అంటే క్రొత్త నిబంధన. ఆత్మ సంబంధమైంది, ఇది శరీర సంబంధమైంది, ఇది అక్షరానుసారమైంది. పాత నిబంధన ఇంకో పోల్చాడు. ఏమని పోల్చాడంటే చదువు ఒకసారి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. ఆయనే మమ్ము అంటే అపోస్తులను. అపోస్తులు ఏ నిబంధనకు పరిచయం చేశారు? అపోస్తులు ఏ నిబంధనకు ద్వారా పనిచేశారంటే ఆయనే మమ్ముని. ఏ నిబంధనకు? క్రొత్త నిబంధనకు. ఆయనే దేవాది దేవుడు మమ్ముల్ని అంటే అపోస్తులను ఏ నిబంధన కంటే క్రొత్త నిబంధనకు. అంటే క్రొత్త నిబంధనకు అనగా అక్షరం అంటే కాదు కానీ అక్షరం అంటే పాత నిబంధన. అక్షరం అంటే అక్షరాలు కాదు, అక్షరం అంటే అక్షరాలు కాదు, అక్షరం అంటే పాత నిబంధన. మమ్మల్ని అక్షరానికి పరిచారకులా చేయలేదు కానీ ఆత్మ అనగా క్రొత్త నిబంధనకు. ఆత్మకే అర్థమైందండి. క్రొత్త నిబంధన అనగా ఆత్మకే. ఆత్మ సంబంధమైంది క్రొత్త నిబంధన, భౌతిక సంబంధమైంది పాత నిబంధన.
బౌద్ధ సంబంధం మందిరంలో బౌద్ధ సంబంధం బలు అర్పిస్తూ, బౌద్ధ సంబంధం యాజకులు, బౌద్ధ సంబంధం ఇశ్రాయేలీయులు ఇవ్వబడినటువంటి పాత నిబంధన. ఆత్మ సంబంధ మందిరంలో ఆత్మ సంబంధ యాజకులుగా ఆత్మ సంబంధ బలు సమర్పిస్తూ, నేటి క్రైస్తవులు ఆత్మ సంబంధ మందిరానికి రావాలి. ఏ నిబంధన ఆధారం చేసుకుని వెళ్ళాలంటే, ఏ నిబంధన ఆధారం చేసుకుని భక్తిని జరిగిస్తూ ముందుకు సాగాలంటే క్రొత్త నిబంధన. భక్తి చేయాలన్నా, ఒకడు నిత్యత్వానికి పరలోకాన్ని చేరాలన్నా, ఒకడు భక్తి జరిగించాలన్నా క్రొత్త నిబంధన, ఒకడు పరలోకానికి చేరాలన్నా క్రొత్త నిబంధన. ఏ నిబంధనలో క్లారిటీ లేకుండా ఏదో ప్రార్థనకి వెళ్తున్నాం, మందిరానికి వెళ్తున్నాం, ఆదివారం చర్చికి వెళ్తున్నాం అనుకుని చెప్పుకునే మనుషులు రేపు అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రభువా ప్రభువా అని సాకులు చెప్పి మాట్లాడుకుంటే ఏమన్నారు చదవండి. అక్కడికి వెళ్ళిన తర్వాత, తీర్పులోకి వెళ్ళిన తర్వాత అక్కడ మాట్లాడుతున్నారు. మత్తయి సువార్త 7:22 మత్తయి సువార్త 7:22 ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ఆ దినం అంటే తీర్పు రోజున ఈనాటి క్రైస్తవ జనాంగం, ప్రార్థనా టీవీ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరూ, ఇక్కడ స్థానిక సంఘం కూడుకున్న అందరము ఏ నిబంధన ఆధారం చేసుకొని పరలోకానికి సిద్ధపడాలంటే విన్నటువంటి ఈ పాఠము ఒక మంచి తండ్రి చిత్తం నెరవేర్చేవారుగా ఉండాలి. ఒక నిత్యత్వానికి వెళ్ళే మనుషులుగా తయారు చేయడానికి ఈ పాఠము ఒక మార్గమై ఉండాలి. దీంట్లో ఏమైనా సందేహము అర్థం కాకపోతే, ఏమైనా స్పీడ్గా మాట్లాడితే, తొందరగా మాట్లాడితే, అర్థం కాకపోతే ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్కి ఎమ్మటే కాల్ చేసి, ఎవరో డబ్బులు పంపకూడదు, బ్యాంక్ అకౌంట్లో అవసరంలా, ఫోన్పేలో అవసరంలా, గూగుల్ పే అవసరంలా, ఎవరో రూపాయి కూడా చెల్లించవసరంలా. ఏం చేయాలంటే క్వశ్చన్ ఆన్సర్ ఇవ్వబడుతుంది. మీరు కాల్ చేస్తే మీ యొద్దకైనా వస్తాం ఆన్సర్ ఇవ్వటానికి, లేదా మా యొద్దకు వచ్చినా మేము ఆన్సర్ ఇస్తాం. ఆన్సర్ బైబిల్ నుండి, మనుషుల యొక్క మైండ్లో నుండి కాకుండా, మనుషుల యొక్క ఆలోచన నుండే కాకుండా, ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా మేము నీ నామమును ప్రవశింపలేదా, నీ నామమును అద్భుతములు చేయలేదా, అప్పుడు నేను మిమ్మును ఎన్నడను ఎరుగును అక్రమము చేయవారులారా. అక్రమము చేయవారులారా. ఏంటి అక్రమం అంటే? వ్యభిచారం చేసామో కాదు, దొంగతనం చేసామో కాదు, అబద్ధాలు ఆడేమో కాదు. ఏంటి అక్రమం అంటే? భక్తిని ఒక క్రమబద్ధమేంటి. ఏంటి అక్రమం అంటే? క్రొత్త నిబంధన. ఏంటి అక్రమం అంటే? క్రొత్త నిబంధన. ఎందుకు పాత నిబంధన ఇవ్వబడిందంటే చదవటానికి, మాదిరికి. అవునా? నేటి క్రైస్తవులకి మాదిరిగా ఉంచబడింది. నేటి క్రైస్తవులకి అవునా ఒక యుగాంతమందు మనకు బుద్ధి కలగటానికి, బోధ కలగటానికి పాత నిబంధన ఇవ్వబడింది. కొట్టివేయబడిందా అంటే కొట్టేయబడింది. చించేయాలి అనలేదు, కొట్టివేశాడు అన్నాడు. చించేయాలి అనలేదు, కొట్టివేసామన్నాడు. కొట్టివేసి మనకి ఏపడిందంటే మాదిరిగా ఇవ్వబడింది. పరలోకం ఆశపడి ఎదురు చూసే మనుషులు, నేను బ్రతికిన పరలోకం అని ఆశపడి ఎదురు చూసే మనుషులకి క్రొత్త నిబంధన తప్ప పాత నిబంధన కూడా జరిగిస్తా అనుకుంటే ఆ వ్యక్తులకి పరలోకం లేదు. క్రొత్త నిబంధనే అని గ్రంథం చెబుతుంటే నేను పాత నిబంధనే జరిగిస్తానని మనుషులకి నిత్యత్వం కొరకు ఆశపడటం వ్యర్థం, పరలోకం కొరకు ఆశపడే మనుషులకు వ్యర్థం, భక్తి చేయటం వ్యర్థం. ఇది చూసుకోవటానికి, ఇది చదవయి చేయటానికి, ఇది చూడటానికి, ఇది జరిగిస్తానికి. నేటి క్రైస్తవులు ఏ నిబంధన ద్వారా పరలోకమా అంటే ఆన్సర్ ఏ రావాలి? క్రొత్త నిబంధన. మరి పాత నిబంధన అంటే ఎందుకు ఇవ్వబడింది చెప్పాలి, చదవాలి. ఎందుకు ఇవ్వబడిందంటే మనకు చేయటానికి కాదు, చదవటానికి, చూడటానికే తప్ప, బుద్ధి బోధ తెచ్చుకోవటానికి తప్ప పాత నిబంధన ఇది. ఓకేనా? ఇంకేమైనా మీకు సందేహాలు ఏదైనా ఉంటే అవునా మాతో సంప్రదించి, అవునా కింద ఇవ్వబడినటువంటి స్క్రీన్ మీద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్తో సంప్రదించి అవునా నిత్యత్వానికి వారసులుగా ఉండాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.
ఈ ప్రార్థన టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులకు ఒక శుభవార్త ఏంటంటే బైబిల్ క్లాసులు, ఉచిత బైబిల్ క్లాసులు అశోక్ నగర్ పప్పుల మిల్ సెంటరు విజయవాడలో సర్టిఫికెట్ కూడా ఇవ్వబడుతుంది. 3 నెలల బైబిల్ కోర్సు. ఎవరైనా ఆసక్తి కలిగినటువంటి వారు నిత్యత్వం కావాలని ఆశపడి బైబిల్లో లోతైన విషయాలు నేర్చుకోవాలన్నా, ఇతరులకు సువార్త ప్రకటించాలన్నా ఈ 3 విషయాలు ఉద్దేశించి బైబిల్ క్లాసుకి, ఉచిత బైబిల్ కోర్సుకి చేరవలసిందిగా ప్రభు పేరట ప్రతి ఒక్కరికి మనం చేస్తున్నాం. ఎవరు మిస్ అవ్వద్దు. ఇలాంటి పాఠాలు, ఇంకా అనేకమైన పాఠాలు, తండ్రి చిత్తాలు మీకు తెలియజేయబడను. తండ్రి చిత్తాలు మీకు తెలియజేయబడను. యేసుక్రీస్తు వారు అన్న మాటను ప్రభువును పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడగాని పరలోకమందు నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశిస్తాడన్న మాటలు తండ్రి చిత్తాలు పరిశుద్ధ గ్రంథ క్రొత్త నిబంధనలు 7 చిత్తాలు మీకు బైబిల్ కోర్సుగా ఇవ్వబడును. ఆ బైబిల్ కోర్సులో సువార్త ప్రకటించడానికి, బైబిల్ ట్రైనింగ్ అవ్వడానికి, సర్టిఫికెట్తో పాటు నిత్యత్వం కూడా చేరటానికి, బైబిల్ లోతైన విషయాలు కూడా నేర్చుకోవటానికి ఈ బైబిల్ క్లాసులు మీకు చాలా ఉపయోగపడతాయి. ఆసక్తి కలిగిన వారికి ఈ క్రింద ఇవ్వబడిన ఫోన్ నెంబర్కు కాల్ చేసి మీరు 3 నెలల బైబిల్ కోర్సు 2 years BTH సర్టిఫికెట్తో ఇవ్వబడను. ఆసక్తి కలిగిన వారు ఫోన్ చేసి త్వరగా మీరు రావాల్సిందిగా ప్రేమతో మనం చేస్తున్నాం. అలాగే ఇంకా ఆరాధన, బైబిల్ అనే పాఠము, పరిశుద్ధాత్ముడు, ఇంకా తండ్రి చిత్తం, అనేక సమస్తం పరీక్షించుట, అనేకమైన విషయాలు, బైబిల్ లోతైన విషయాలు, బైబిల్ యుగాలు, అనేక విషయాలు ఈ కోర్సు ద్వారా నేర్చుకోవచ్చు. మీకు అందుబాటులోనే ఎవరో రూపాయి చెల్లించవసరం లేదు. ఉచిత బైబిల్ కోర్సు అందుబాటులో విజయవాడలోనే, మన విజయవాడ పట్టణంలోనే అశోక్ నగర్లో పప్పుల మిల్ సెంటర్ దగ్గర స్థానికంగా కూడుకునే స్థలంలో మీకు కోర్సు ఇవ్వబడుతుంది. సాయంకాలం వారంలో 2 రోజులు, గురువారము, శుక్రవారం సాయంకాలం 7 గంటల నుండి 9 గంటల వరకు, గురువారం సాయంకాలం 7 గంటల నుండి 9 గంటల వరకు, అలాగే శుక్రవారం 7 గంటల నుండి సాయంకాలం 9 గంటల వరకు ఉచిత బైబిల్ క్లాసులు మీకు అందుబాటులో ఇవ్వబడుతుంది. సర్టిఫికెట్ కూడా ఇవ్వబడుతుంది, BTH ఇవ్వబడుతుంది. దీన్ని ఉపయోగించుకొని చాలామంది సువార్త ప్రకటించాలని, సంఘాలు ఏర్పాటు చేసుకోవాలని, సంఘాలు బలపరచాలని ఎవరైనా ఆశపడి ఎదురు చూస్తున్నారో వారందరికీ మా ద్వారా మీకు మంచి అవకాశం అందించబడుతుంది, ఉచితంగా అందించబడుతుంది. ఎవరో రూపాయి చెల్లించే అవసరం లేదు. సాయంకాల సమయంలో మీ పగలంతా పనులు చేసుకొని సాయంకాలం వచ్చి బైబిల్ నేర్చుకోవాల్సిందిగా ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నాము. అలాగే ఏదైనా మీకు ఏమైనా సందేహాలు ఉంటే, ఏదైనా అనుమానాలు ఉంటే ఈ ఫోన్ చేసి మాట్లాడవచ్చు. మీరు మా యొద్దకు వచ్చినా, లేదు మేము మీ యొద్దకు వచ్చిన విషయాన్ని పంచుకొని నిత్యత్వానికి, పరలోకానికి వారసులు కావాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికి వందనాలు.